తీసుకురామా ఏంటది ఐటమ్ ఫుడ్ సార్, ఫుడ్ ఐటమ్ వాటి దగ్గర పెట్టకండి. మా నిరూపిద్దాం. అవునా, పెరుగన్నం చికెనా? ఓకే, జనరల్లీ రేర్ కాంబినేషన్. అండ్ ఓహో, మీరు తింటారా? సో ఇవన్నీ సినిమాలో ఉండేవి సగం మీరు చేశారా కదా? But నాకేం అనిపిస్తుందంటే అనన్య character is very inspired by his wife. ఓ Yeah. She's also very strong, very emotions అన్ని లోపల పెట్టుకొని she can hold the thing. అదే ఎస్పెషల్లీ క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ లాగా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేటువంటి వైఫ్ చాలా ఎక్కువ సపోర్టింగ్ గా ఉండాలి. yes perfect చాలా స్థితప్రజ్ఞతతో ఉండాలన్నమాట వైఫ్ అంతా. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ ఇస్ సంథింగ్ దట్ హ్యాస్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ లోస్ అండ్ హైస్. అన్నిట్లోనూ మీతో పాటు పర్ఫెక్ట్ పార్ట్నర్షిప్లో ఉంటేనే నడుస్తుంది. లైక్ రాజశేఖర్ గారికి జీవిత గారు దొరికినట్టు, ఒక రాజీవ్కి నేను దొరికినట్టు. ఇలా వాళ్ళ అదృష్టవంతులు అంతే. ఏం చేస్తాం? మీరు కూడా అలాగే అదృష్టవంతులు అంటారు. అవునవును ఓకే, మీ నాన్నగారి గురించి చెప్పండి. అంటలానే ఇప్పుడు సినిమాలో చూపించినట్టే ఇట్స్ మై క్యారెక్టర్. మీరు చూస్తే శర్వ కానీ శౌర్య కానీ, సో నాకు మా నాన్న హీరోనే. బట్ ఏంటంటే అందరు అడుగుతారు ఏంటో ఫిలిం స్కూల్ సినిమా కంటే ఓకే అన్నాడా అని. ఎప్పుడు నో అని చెప్పలేదు. వెళ్ళు ఏం కాదు, మహా అంటే ఏమవుద్దిరా అభిలాష్ అంటాడు, అంతే కదా. సో ఏం కాదు, వెళ్ళు నీ ఇష్టం ఇచ్చి చేసుకుంటాడు. దట్స్ వై క్యారెక్టర్లో కూడా నేను సినిమాలో కూడా నన్ను రేసర్ అవ్వాలి అంటే ఫాదర్ ఎంకరేజ్ చేస్తాడు ఇమీడియట్గా. సో ఇట్స్ సేమ్ ఫర్ మీ. నేను ఫిల్మ్ మేకర్ అవ్వాలంటే సరేకా. సో యా, ఈ ఫిలింతో నేను ఐ థింక్ నేను మా ఫాదర్కి ఏదైతే ఇవ్వాలనుకున్నానో, వి బోత్ నో what is that, but yeah, I was crying, so I'm so happy. Oh, avuna? My brother first time ఏడ్చాడు after seeing that because he knows why ani. Yeah but all the scenes, biker racing scenes, ivanni kuda you brought it into that film thing that people are glued to watching it. Like నాకు బాగా ఎక్కువగా దగ్గరగా అనిపించింది ఏంటంటే, మనకి రగ్బీ అనే గేమ్ ఎక్కువగా తెలియదు, కానీ రాజమౌళి గారు సై సినిమాలో దాన్ని ఒక ఎమోషన్తో కలిపి తీసుకొని వచ్చేసరికల్లా ఇట్ వాస్ క్లియర్. అండ్ అలాగే ఇందులో రాజశేఖర్ గారు అందులో బ్లాక్ పాస్ అంటే ఏంటి ఇలా ఒక్కొక్కటి చెప్తుంటే ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్, అసలు చాలా బాగుంది అని చెప్పి ఒక్కొక్కటి తెలుసుకోగలిగాను. సో మీరు డీటెయిల్ స్టడీ చేసి ఉంటారు కదా ఈ బైక్? చాలా ప్రీ వర్క్ చాలా చేసాము ఈ సినిమాకి. బికాజ్ మీకు చూస్తే ఇది 2 ఎరాస్ జరుగుతుంది, 90sలో అండ్ ఎర్లీ 2000sలో. మీకు అప్పుడు 2 స్ట్రోక్ బైక్స్ ఉండేవి, అది రీడిజైన్ రీమోడల్ చేసాము. మీకు హాఫ్ హెల్మెట్స్, నేను 2003లో ఫుల్ హెల్మెట్స్. సో రీసెర్చ్ చాలా చేస్తాం. అంటే స్పోర్ట్ తెలియదు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం బైకింగ్ 10 minutes ఏం చూస్తాం, హీరో తెలుసు ఎట్లా విన్ అవుతాడు. బట్ వాట్ ఈస్ ద న్యూ థింగ్ ఇన్ దట్, ఆ మేకింగ్తో పాటు. సో అప్పుడు ఈ రీసెర్చ్ ఆడియన్స్కి అర్థమైనట్టు చెప్దాం మనం చాలా క్లియర్. కానీ చాలా నా రైటింగ్ టీం కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఈ మూవీకి. మాల్విక, మీకు మదర్ రోల్ అన్నప్పుడు ఏమైనా కొంచెం నేను మదర్ రోల్ చేయాలా ఇప్పుడే అలాంటి థాట్ ఏమైనా వచ్చిందా ఫస్ట్ ఇనిషియలీ? but the circumstances in which she becomes a mother అనేది it's very quick. అంటే అది కొంచెం మోడర్న్ గానే, అంటే ఐఎమ్ షూర్ ఇన్ సమ్ పర్సన్స్ లైఫ్ 2021లో అట్లా you're already a mother అని, and then by the time he's 4 and things and other oka ante it's not even a part of the story where I'm like a mother, I'm feeding him and I'm అది కాదు అసలు. అది కాదు, మీ మదర్ క్యారెక్టర్ కూడా ఎంత బాగుందో తులసి గారిది కదా. she's also a single mom, correct, and she's not reacting like that general thing. yeah she's like అయ్యో ఎట్లా జరిగింది. వెళ్ళలేదు. సో మీరు ఒక కొత్త కోణంలో సినిమానంతా చూపించారు. సో కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. అండ్ లాస్ట్లీ ఐ వుడ్ లైక్ టు కోట్ ఫ్రమ్ యువర్ మూవీ ఓన్లీ, భయపడడం తప్పు కాదు, కానీ ఆ భయానికి లొంగిపోవడం అనేది తప్పు. సో అది ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే మనకి చిన్న చిన్న భయాలు, ఇన్సెక్యూరిటీస్ అన్నీ వస్తూ ఉంటాయి. బట్ ఐ థింక్ దిస్ ఇస్ వాట్ వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్. భయపడడం తప్పు కాదు. అంటే ఒక్కోసారి చీకటి గదిలో ఉన్నప్పుడు అమ్మో నాకు భయం వేస్తుంది అంటాం కదా. నో, నేను ఇప్పటి నుంచి ఇది గుర్తుపెట్టుకుంటా, భయపడడం తప్పు కాదు, లొంగిపోకూడదు దానికి, అంతే. సో అలా వీఆర్ వైండింగ్ అప్ దిస్. సో సూపర్. మీ డైరెక్షన్ టీం ఇక్కడే ఉన్నారా? ఓకే, అదో అక్కడ ఉన్నారు. హలో, డైరెక్షన్ టీం ఎక్కడ? అక్కడ. అండ్ అలాగే మన డిఓపి గారు, యువరాజ్ గారు కూడా ఇక్కడే ఉన్నట్టున్నారు. ఎడిటర్ కూడా ఉన్నారు. ఓ, సో ఇవాళ మొత్తము బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ అనుకుంటాను కదా. సూపర్ అండి, కంగ్రాచులేషన్స్ మీకు. అండ్ చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి సినిమాని చూడండి. యూ థరోలీ ఎంజాయ్ దిస్ ఫిల్మ్.
అండ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆల్రెడీ గోయింగ్ టు ద థియేటర్స్. నేను మళ్ళీ వెళ్ళి చూస్తాను ఇంకొకసారి. మీరు తీసుకెళ్లారా మీ ఫ్యామిలీని? లేదు, మొన్న నేను దట్ ఈస్ వర్క్. సార్ మళ్ళీ టికెట్స్ అడుగుతాం సార్. మళ్ళీ తీసుకెళ్తారా? మా ఫ్యామిలీ ఎలా అంటే మన రాజశేఖర్ గారి ఫ్యామిలీ లాగా అన్నమాట. అది ఎవరికి టైం ఉంటే వాళ్ళు అప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు. అందరూ కలిసి వెళ్ళడం రోజులు అయిపోయాయి. ఎవ్రీబడి ఈస్ బిజీ, సో వీ గో అట్ అవర్ ఓన్ స్పేస్, బట్ డెఫినెట్లీ వీల్ all go and watch it again. Yeah. Thank you so much. Thank you.